నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక ఉత్సవంగా యోగా జీవితంలో భాగంగా మార్చుకోవాలని ప్రధాని మోదీ పిలుపు. ఆరోగ్యానికి మించింది లేదన్న సీఎం చంద్రబాబు. యోగాతో ఆసుపత్రికి వెళ్లే అవసరం ఉండదని వ్యాఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర వేడుకలు. స్థానికులతో కలిసి యోగాసనాలు వేసిన ప్రజాప్రతినిధులు. అరవై రోజుల్లో డీల్ ఓకే కాకపోతే హర్మోజ్లో మాటోలే ఉంటుంది. నేడు అమెరికా ఇరాన్ చర్చల వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు. నీట్ యూజీ పునః పరీక్షకు ఎన్టీఏ కట్టుదిట్టమైన ఏర్పాట్లు. హాజరు కానున్న 22 లక్షలకు పైగా విద్యార్థులు. ఆధ్యాత్మికత, యోగా సాధనతో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో యోగాంధ్రలో పాల్గొన్న సీఎం యోగా గురువు రామ్దేవ్ బాబాతో కలిసి ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్ సహా ఇతర మంత్రులు పాల్గొన్నారు. వారితో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ అనులోమ విలోమ పద్ధతిలో ప్రాణాయామం చేయించారు. వెంకటేశ్వర సుప్రభాతం, గోవిందనామ స్మరణతో చేసిన యోగా సాధన అందరినీ ఆకట్టుకుంది. Again, inhale the breath, raise your both hands, upper side, palms are outside, and stay in this position for some time. Very good. Relax. Then put your both hands on your shoulders and rotate this slowly. This is very effective for cervical spinatus pain, for neck, for shoulder frozen also. This is very effective, very easy exercise for all. Relax. Keep your both hands parallel to your shoulders. दाएं हाथ को सामने से लेके आएंगे बाएं कंधे पर and this is yes and दूसरी तरफ से भी ऐसे ही लेके आएंगे. And now both hand front side. थोड़ा सा झुकेंगे, थोड़ा सा चेयर पोज ऐसे. ये स्ट्रेंथन करता है आपके नी जॉइंट को. वेरी गुड. Again, take a deep breath and hold your body like a chair position. Relax. दोनों हाथ सिर के ऊपर रख ले. ताड़ासन, very effective stretching posture. श्वास को अंदर भरेंगे. Full body stretching. ताड़ासनम बहुत सुंदर किया. Stay in this position for 10 to 20 seconds. Come back into the normal position. Then again we are doing. వేదికపై బాబా రామ్దేవ్, మంత్రి లోకేష్తో యోగాసనాలు వేయించారు. ఈ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. चलो 1 3 1 2 and 3. This is one practice. आप भी रोज करना. 2 1 2 1 2 1 and 2. This. Keep your right hand here. नीचे आओ. ऊपर देखो. फिर वापस. फिर इधर दूसरी. चलो. You can do first. This. Very good. Now take a deep breath
position. Now we are doing this 10 times only. Location आ रहा जी के लिए. हाँ, ये ऐसे this. Last. मंच पर भी ఆరోగ్యానికంటే మించింది మరొకటి లేదని, రోజు అరగంట యోగా చేస్తే ఆసుపత్రికి వెళ్లే అవసరం లేకుండా జీవించవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతిరోజు మెడిటేషన్, ప్రాణాయామం చేస్తే ఆయుష్ పెరుగుతుందన్నారు. ప్రశాంత వాతావరణంలో యోగా గురువు రామ్దేవ్ బాబాతో కలిసి యోగాభ్యాసం చేయటం ఎన్నటికీ మరువలేనని చెప్పారు. స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాల్లో శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామన్నారు. యోగా కార్యక్రమాలు పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయి అధికారులను నియమిస్తామని చెప్పారు. ఈరోజు ఎంత గర్వం అంటే ప్రపంచంలో 190 దేశాల్లో యోగా ప్రాక్టీస్ చేస్తున్నారంటే అది భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి ఒక సంపద. అందుకే భారత్ ప్రపంచానికి విశ్వగురువు అయింది. రేపటి ప్రపంచ భవిష్యత్తుకు మనం దారి చూపిస్తున్నాం. ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గించేది యోగా. శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్ చేసేది యోగా. శరీరాన్ని, మనసును అనుసంధానించే శక్తి ఒక్క యోగాకే ఉంది. జిమ్, ఎక్సర్సైజ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, స్పోర్ట్స్ ఇవి ఫిజికల్ ఫిట్నెస్ ను పెంచుతాయి. కానీ ఫిజికల్ గా, మెంటల్ గా ఫిట్ గా ఉంచే ఏకైక సాధనం యోగా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బాబా రామ్దేవ్ గారితో నాకు 40 ఏళ్ల పరిచయం. యోగాని ప్రజలకు చేరవేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. సామాన్యులు కూడా యోగా చేయొచ్చని నిరూపించిన వ్యక్తి బాబా రామ్దేవ్ గారని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈసారి ఇంటర్నేషనల్ యోగా డే 2026ను విజయవాడలో నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరం 27 యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే కలియుగ దేవుడు వెంకటేశ్వరి సన్నిధి తిరుపతిలో నిర్వహిద్దాం. యోగాని, ప్రాణాయామాన్ని, మెడిటేషన్ ని మన స్కూల్స్ లో కూడా సిలబస్ తీసుకొస్తాం. అదే మరి దేశంలో ఉండే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 22 ప్రముఖమైన సంస్థలున్నాయి. ఈ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. బాబా రామ్దేవ్ గారిని పిలవాలి. ప్రధానమంత్రి గారి తర్వాత ఎవరు ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తారని ఆలోచిస్తే నాకు గుర్తొచ్చిన ఏకైక వ్యక్తి బాబా రామ్దేవ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆరోగ్యానికంటే మించిందే లేదు. రోజుకొక అర్ధ గంట, గంట యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, ప్రాణాయామం చేయండి. హాస్పిటల్కి పోయే పని లేకుండా జీవించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ 12వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాభ్యాసకులతో ప్రతిజ్ఞ చేయించారు. కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నాను. ఈ స్థితిలోనే నా ఎదుగుదల, దాని పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంటుంది. శాంతి, ఆరోగ్యం మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి నాకు, నా కుటుంబానికి, నా వృత్తికి, సమాజానికి మరియు ప్రపంచానికి నా బాధ్యతలను నెరవేరుస్తున్నానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై భారత్, జై భారత్, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఎలియజార్ ఈ రికార్డును గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ అత్యధికంగా 1.67 కోట్ల పౌరులు యోగాలో పాల్గొన్నారని నమోదు చేసుకొని ఈ రోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ సర్టిఫికేట్ ను మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద जोरदार तालियां हो जाएं इसके लिए, वर्ल्ड रिकॉर्ड के लिए. అత్యధికంగా 1,67,00,000 మంది పౌరులు ఈ యోగాలో పాల్గొన్నారు. అది నమోదు చేసుకున్నారు. 2,60,000 మంది యోగా శిక్షకులుగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రముఖ యోగా గురువులు బాబా రామ్దేవ్ గారు ఈనాటి మన యోగాంధ్ర 2026 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అతిథిగా విచ్చేసినటువంటి ఈ సమక్షంలో జరిగినటువంటి యోగాంధ్ర కార్యక్రమం. యోగా ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక ఉత్సవంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఏడాదిలో సుదీర్ఘమైన రోజు అయినందునే జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. యోగాను కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాలకే పరిమితం చేయకుండా జీవితంలో భాగంగా మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా కోల్కతాలోని రెడ్ రోడ్ వేదికగా జరుగుతున్న కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి సువేందు అధికారి, ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది యోగా సాధకులతో కలిసి ప్రధాని మోదీ ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉండాలనే థీమ్తో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 21 जून का ये दिन पृथ्वी के कुछ भूभाग पर साल में सबसे लंबी अवधि का दिन होता है और अंतर्राष्ट्रीय योग दिवस के कारण 21 जून का ये दिन विश्व के सबसे बड़े सामूहिक उत्सव का दिन भी बन गया है. विश्व के अलग अलग हिस्सों से योग की एक से एक अद्भुत तस्वीरें आ रही है. भारत में हिमालय से लेकर हिंद महासागर तक, पूर्वोत्तर और पूरब में बंगाल से लेकर पश्चिम में सौराष्ट्र तक पूरा देश योग की ऊर्जा से, चैतन्य से भरा हुआ नजर आ रहा है. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం, చురుకైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. అందుకే యోగాను జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు.
speak of yoga for healthy aging, it means that we can work to ensure that age does not reduce human potential. Yoga can help human life to aspire for constant growth. Our target must be to be more flexible at 40 than we were at 20. Our target must be to be more energetic at 50 than we were at 30. Our target must be to be more resistant to lifestyle disease at 70 than we were at 50. This is where yoga can help us. It helps us tune our bodies to be flexible. It keeps our energy level high. It also helps us maintain a calm, stress-free life and help to keep lifestyle disease away. Moreover, with regular practice, yoga teaches us to remain lifelong learners of our own bodies and minds. The more we know about ourselves, the better we can manage ourselves. That is why yoga for healthy aging, this theme must be seen as one for people of all ages, not just for the elderly. Sathiyo, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 ప్రాంతాల్లో యోగా దినోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో 210కి పైగా భారతీయ మిషన్లు, పోస్టులు పాల్గొంటున్నాయి. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని మన దేశం చేసిన ప్రతిపాదనకు ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఆమోదించింది. దీంతో 2015 నుంచి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఢిల్లీ, చండీగఢ్, లక్నో, మైసూరు, న్యూయార్క్, శ్రీనగర్, విశాఖతో సహా పలు ప్రాంతాల్లో జరిగిన యోగా దినోత్సవాలకు ప్రధాని మోదీ నాయకత్వం వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని సోమప్ప కూడలిలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు జరిగాయి. వందలాది మంది విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే యోగాసనాలు వేశారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను శిక్షకులు వివరించారు. కడప జిల్లా మైదుకూరులోని సాయిబాబా వేడుకల మందిరంలో యోగా డే నిర్వహించారు. పురపాలక కమిషనర్ రంగస్వామి ఆధ్వర్యంలో యోగా శిక్షకుడు కృష్ణారెడ్డి ప్రజలతో ఆసనాలు వేయించారు. ప్రతిరోజు యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కమిషనర్ పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లా కనిగిరిలోని అమరావతి గ్రౌండ్లో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొని అధికారులు, విద్యార్థులు, కూటమి నాయకులతో కలిసి యోగా సాధన చేశారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఒత్తిడి నియంత్రణ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. వైసీపీ అధినేత జగన్ శవరాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. విజయవాడ కృష్ణలంక సాయికృష్ణ అదృశ్యం కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ నాగరాజును సస్పెండ్ చేశామన్నారు. కమిటీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తున్నామన్నారు. ఈ అంశాన్ని జగన్ తన రాజకీయ లబ్ధి కోసం అసత్యాలు మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకోవాలని హితో పలికారు. అడ్డగోలు ఆరోపణలు చేస్తే సహించమని హెచ్చరించారు. లాకప్ డెత్ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దాని మీద విచారణకు ఆదేశించడం జరిగింది. వాస్తవాలు తీసుకోవడానికి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. కానీ వాస్తవాలు బయటకు రావాల్సి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రాజకీయం చేయాలని చేయడం, శవగ రాజకీయాలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. దీని ప్రభుత్వ వైఫల్యంగా వారు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరిని ప్రొటెక్ట్ చేసే పరిస్థితి ఉండదు, ఎటువంటి రాజీ ఉండదు. శవ రాజకీయాలు లేదా సమాజంలో కులాల మధ్య విద్వేషాలు పెంచడం, ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం నిజంగా మూర్ఖత్వం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా వాస్తవాలు తెలుసుకోవాలి, ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుని తప్పుల్ని ఎత్తి చూపండి, కానీ అసత్య ప్రచారాలు చేయడం మానుకో.
సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంలో సీఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. 1-2 రోజుల్లో అతన్ని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే సీఐ ఇంటి వద్ద నిఘా కోసం సిబ్బందిని మోహరించారు. వివిధ సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశారు. విజయవాడకు చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసులో 2 రోజుల నుంచి దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. టాస్క్ ఫోర్స్, కృష్ణలంక స్టేషన్ సిబ్బందిని దర్యాప్తు బృందాలు విచారిస్తున్నాయి. వీరి నుంచి స్టేట్మెంట్ల రూపంలో కీలక వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. సాయికృష్ణ శవాన్ని శ్మశాన వాటికలో దహనం చేశారని అతని తల్లి ఆరోపించిన నేపథ్యంలో అక్కడ విచారణ చేశారు. పటమట సీఐ పవన్ కిషోర్ కృష్ణలంకలోని స్వర్గపురిలో విద్యుత్, కట్టెల దహన వాటికల పరిసరాలను పరిశీలించారు. తర్వాత ఆఫీసు రూమ్ కు వెళ్లి కంప్యూటర్లో ఆయా తేదీల్లో దహనం చేసిన మృతదేహాల వివరాలను పరిశీలించారు. శవాల దహనం విషయంలో అనుసరిస్తున్న ప్రక్రియ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మృతదేహాల వివరాలు నమోదు చేసిన పుస్తకాన్ని పరిశీలించారు. ఆపరేటర్ భాష, కాటికాపరి శివ మొబైళ్లను స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. గత నెల 23 నుంచి 26 వరకు అంత్యక్రియలు జరిగిన అనాథ శవాల వివరాలను తీసుకున్నారు. మే 23న రాత్రి 8 గంటల సమయంలో 45-50 ఏళ్ల వయసున్న 2 అనాథ మృతదేహాలను పోలీసులు స్వర్గపురికి తెచ్చినట్లు సిబ్బంది తెలిపారు. ఇందులో ఒకటి ఆర్టీసీ బస్టాండ్ నుంచి, మరొకటి కాళీమాత గుడి ఎదురు గుర్తించిన శవంగా చెప్పారు. వాటిని అక్కడ ఉంచేందుకు సిబ్బంది తొలుత నిరాకరించినట్లు, అనంతరం డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ సిఫార్సు మేరకు ఫ్రీజర్లో ఉంచి 24వ తేదీ మధ్యాహ్నం దహనం చేసినట్లు చెప్పారు. విచారణ నిమిత్తం పుస్తకాన్ని పోలీసులు తీసుకెళ్లారు. ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం 2వ రోజు కృష్ణలంక స్టేషన్ కు పలువురిని పిలిపించి విచారించి వారి స్టేట్మెంట్లు నమోదు చేశారు. ఆరోపణలు, ట్యాంపరింగ్ కు అవకాశం లేని విధంగా పోలీసుల స్టేట్మెంట్లను కేంద్ర హోంశాఖ రూపొందించిన ఈ సాక్ష్య టూల్ ద్వారా వీడియో రికార్డు చేస్తున్నారు. ఈ వీడియోలో టైం స్టాంపులు, ఈ సిగ్నేచర్లు, విశిష్ట హ్యాష్ వాల్యూస్ నమోదవుతాయి. మార్కాపురం నుంచి సాయికృష్ణను తెచ్చారన్న ఆరోపణలతో 3 టాస్క్ ఫోర్స్, 1 కృష్ణలంక కానిస్టేబుల్ తో కూడిన బృందాన్ని శనివారం మరోసారి పిలిపించి విచారించారు. టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతాకుమారిని విచారించారు. ఎవరి ఆదేశాలతో సాయికృష్ణను తెచ్చేందుకు సిబ్బందిని పంపించారని అడిగారు. వీరితో పాటు ఆ స్టేషన్ కు చెందిన క్రైమ్ హెడ్ కానిస్టేబుల్, సెక్షన్ ఇన్ఛార్జ్, సెంట్రీలను ప్రశ్నించారు. దాదాపు 12 మంది నుంచి వివరాలు తీసుకుని వాంగ్మూలాలను రికార్డు చేశారు. మహిళా ఏసీపీ బృందంతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు కోసం మరో 4 బృందాలను నియమించారు. వీరికి తలా ఒక అంశాన్ని కేటాయించారు. బస్టాండ్లోని ప్లాట్ఫారాలపై అనాథ శవాల గురించి విచారించారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించారు. ఈ బృందాలు ఆధారాల కోసం అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడ్డ అమెరికా, ఇరాన్ చర్చలు నేడు స్విట్జర్లాండ్లో జరగనున్నాయి. ఈ చర్చల్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధులతో పాటు మధ్యవర్తులుగా పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధులు పాల్గొనున్నారు. చర్చల కోసం 2 దేశాలు తమ ప్రతినిధులను స్విట్జర్లాండ్కు పంపాయి. మరోవైపు లెబనాన్పై దాడులను ఖండిస్తూ హర్మోజ్ను ఇరాన్ మూసివేసిన క్రమంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 60 రోజుల్లో ఇరాన్తో డీల్ కుదరకపోతే హర్మోజ్లో అమెరికా టోల్ మాత్రమే ఉంటుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్ దాడులతో వాయిదా పడ్డ అమెరికా, ఇరాన్ చర్చలు ఇవాళ స్విట్జర్లాండ్లోని బర్గెన్ స్టాక్ లో జరగనున్నాయి. ఈ చర్చల్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధులతో పాటు మధ్యవర్తులుగా పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధులు పాల్గొంటారని పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ చర్చల్లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లారు. చర్చలను సులభతరం చేయడంలో పాకిస్తాన్ తన వంతు పాత్ర పోషిస్తుందని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. లెబనాన్పై దాడులను నిరసిస్తూ స్విట్జర్లాండ్ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నట్టు తొలుత ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయిల్ దాడులను ఆపాలని డిమాండ్ చేసింది. దీంతో అమెరికా ప్రతినిధులు సైతం తమ ప్రయాణాన్ని తొలుత వాయిదా వేసుకున్నారు. మధ్యవర్తులతో సంప్రదింపులు జరిపిన ఇరాన్ కొన్ని గంటల్లోనే తాము చర్చలకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలోనే అమెరికా సైతం చర్చలకొస్తున్నట్టు పేర్కొంది. అమెరికా ప్రతినిధులు విట్కాఫ్, కుష్నర్లు ఇప్పటికే స్విట్జర్లాండ్కు చేరుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం చర్చల్లో పాల్గొననున్నారు. దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 32 మంది మృతి చెందిన ఘటనను ఖండిస్తూ హార్మోజ్ను శనివారం ఇరాన్ మూసివేసింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక హెచ్చరిక చేశారు. 60 రోజుల్లోగా ఇరాన్తో తుది ఒప్పందం కుదరకపోతే హార్మోజ్ నుంచి వెళ్లే నౌకలపై అమెరికా టోల్ వసూలు చేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం హార్మోజ్ నుంచి 60 రోజుల పాటు ఎలాంటి టోల్ ఫీజు లేకుండా నౌకలు ప్రయాణించేందుకు అనుమతి ఉందని చెప్పారు. ఒకవేళ 60 రోజుల తర్వాత ఇరాన్తో ఒప్పందం కుదరకపోతే ఎలాంటి టోల్ ఉండదని చెప్పారు. ఒకవేళ ఉంటే అది అమెరికా విధించే టోల్ మాత్రమేనని పేర్కొన్నారు. మరోవైపు హార్మోజ్ను మూసివేస్తున్న
చేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడానికి ముందే 3 భారత చమురు నౌకలు ఆ ప్రాంతాన్ని దాటేశాయి. వాటిలో 8.6 లక్షల టన్నుల ముడి చమురు వస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. నౌకల పేర్లను దేశ్ వైభవ్, దేశ్ విభార్, సన్మార్ హెరాల్డ్ గా కేంద్రం తెలిపింది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పునః పరీక్షకు రాష్ట్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 27 పట్టణాల్లో 185 కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. విజయవాడలో అత్యధికంగా 31 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. నీట్ పరీక్ష ఏర్పాట్లపై అమరావతి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షా ప్రక్రియను రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఏ మార్గదర్శకాలను పాటించాలన్నారు. కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తుతో పాటు విద్యుత్తు, తాగునీరు, అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచాలన్నారు. విశాఖ కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. శ్రీకాకుళం జిల్లాలో నీట్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పరిశీలించారు. భారత భద్రతా వ్యూహాత్మక శక్తికి ఈశాన్య ప్రాంతం కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. శనివారం మేఘాలయలోని షిల్లాంగ్లో ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశ భౌగోళిక, రాజకీయ దృక్పథంలో ఈశాన్య ప్రాంతం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా వివరించారు. యాక్ట్ ఈస్ట్ విధానంలో కూడా ఈశాన్య ప్రాంతం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. భారతదేశ వ్యూహాత్మక గమ్యంలో ఈశాన్య ప్రాంతం అంతర్భాగమన్న రాజ్నాథ్ సింగ్ సరిహద్దులు, నదులు, సంస్కృతి ఇక్కడ లోతుగా ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ భద్రతలో తూర్పు కమాండ్ కీలకమని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో యుద్ధాల స్వభావంలో భారీ మార్పులు వచ్చాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. హైబ్రిడ్ ముప్పులు, సైబర్ సవాళ్లు, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, లాజిస్టిక్స్, సప్లై చైన్ డైనమిక్స్, భద్రత, డ్రోన్ల వినియోగం వంటివి ఇప్పుడు యుద్ధాల్లో కీలక అంశాలుగా మారాయని వివరించారు. సైనిక సన్నద్ధతలో సమూల మార్పులు అవసరమని భద్రతా సిబ్బందిని ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.